Good morning students, welcome to our maths class. Exercise 4.2. In the given figure, three lines AB, CD and EF intersecting at O. Find the values of x, y and z. It is being given that x is to y is to z equal to 2 is to 3 is to 5. అంటే ఇక్కడ ఈఎఫ్ ఏబి సిడి ఈ త్రీ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో త్రీ లైన్స్ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే అవి కాంకరెంట్ లైన్స్. ఇక్కడ యాంగిల్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టూ లైన్స్కి బిట్వీన్గా ఎక్స్ అనే యాంగిల్ ఉంది. సో ఇటు సైడ్ ఈ యాంగిల్ మనకి ఈ టూ యాంగిల్స్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అదేవిధంగా వై ఈ జెడ్కి ఎక్స్కి మధ్య ఉన్నటువంటి ఈ యాంగిల్ ఇవి రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సేమ్ ఈ జెడ్ ఎక్స్కి వైకి బిట్వీన్గా ఉన్న ఈ యాంగిల్ ఇవి రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇక్కడ వై డిగ్రీస్ అయితే ఇది కూడా వై డిగ్రీస్ అవుతుంది, ఇక్కడ జెడ్ అయితే ఈ యాంగిల్ కూడా జెడ్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్కి చుట్టూ ఉన్నటువంటి యాంగిల్స్ అన్నీ కూడా కంప్లీట్ యాంగిల్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 360 డిగ్రీస్. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, y ప్లస్ వై 2y, z ప్లస్ z 2z. మొత్తం టోటల్ యాంగిల్స్ మనకి 2x ప్లస్ 2y ప్లస్ 2z ఈక్వల్ టు 360 డిగ్రీస్. వీటన్ని నుంచి 2ని కామన్ తీస్తే x ప్లస్ వై ప్లస్ z ఈక్వల్ టు 360/2 దట్ ఈక్వల్ టు 180. 2ని కామన్ తీస్తే మొత్తం ఆ 2ని 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది కదా, ఆ 2ని 360/2గా రాసుకుంటే 180 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. నెక్స్ట్ గివెన్ దట్ ఇంకా ఏమి ఇచ్చారంటే ఎక్స్ ఈస్ టు వై ఈస్ టు జెడ్ ఈక్వల్ టు 2 ఈస్ టు 3 ఈస్ టు 5 అని ఇచ్చారు. అంటే టోటల్ పార్ట్స్ 2 + 3 5, 5 + 5 10, టోటల్ పార్ట్స్ 10. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి అంటే ఆ ఎక్స్ ఉన్నటువంటి పార్ట్స్ 2 పార్ట్స్ బై టోటల్ పార్ట్స్ ఇంటూ టోటల్ యాంగిల్. సో ఎక్స్ వాల్యూ కావాలంటే మనం అవి ఎన్ని పార్ట్స్ ఉందో ఎక్స్ యాంగిల్ అది న్యూమరేటర్లో తీసుకుంటాం బై టోటల్ పార్ట్స్ 10 ఇంటూ టోటల్ యాంగిల్ 180 డిగ్రీస్. సో ఎక్స్ ఈక్వల్ టు 2/10 ఇంటూ 180 దట్ ఈక్వల్ టు 36, వై ఈక్వల్ టు 3/10 ఇంటూ 180 దట్ ఈక్వల్ టు 54, జెడ్ ఈక్వల్ టు 5/10 ఇంటూ 180 దట్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3x + 18 అండ్ 93 డిగ్రీస్ ఇవి రెండు కూడా లీనియర్ పెయిర్ ఫామ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇవి రెండు అడ్జసెంట్ యాంగిల్స్ అండ్ ఆల్సో ఒక లైన్ మీద ఉన్నటువంటి యాంగిల్స్ కాబట్టి ఖచ్చితంగా సప్లిమెంటరీ అవుతాయి. సో ఇవి లీనియర్ పెయిర్ ఫామ్ చేస్తున్నాయి. అంటే ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే ఈక్వల్ టు 180 వస్తుంది. 3x + 18 + 93 ఈక్వల్ టు 180. సో 3x + 18 ఈక్వల్ టు 180 మైనస్ 93, ప్లస్ 93ని ఆర్హెచ్ఎస్లో తీసుకొస్తే మైనస్ 93. 3x + 18 ఈక్వల్ టు 87, 3x ఈక్వల్ టు 87 మైనస్ 18 దట్ ఈక్వల్ టు 69. సో x ఈక్వల్ టు 69/3 దట్ ఈక్వల్ టు 23. నెక్స్ట్ సెకండ్ సమ్, x మైనస్ 24 29 డిగ్రీస్ ఇచ్చారు. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ 296 ఇచ్చారు. టోటల్ యాంగిల్ మనకి కంప్లీట్ యాంగిల్ అంటే మొత్తం ఈ త్రీ యాంగిల్స్ని ప్లస్ చేసి ఈక్వల్ టు 360కి ఈక్వల్ చేయాలి. ఎందుకంటే మొత్తం కంప్లీట్ యాంగిల్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి. సో అలా చేసి ఎక్స్ వాల్యూని తీసుకొస్తే మనం -24 + 29 ప్లస్ 296, -24 + 29 5, 5 + 296 301, x + 301 ఈక్వల్ టు 360, x ఈక్వల్ టు 360 మైనస్ 301 దట్ ఈక్వల్ టు 59. నెక్స్ట్ థర్డ్ సమ్, ఇక్కడ 2 + 3x అండ్ 62 ఈ టూ యాంగిల్స్ కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని తెలుసు కాబట్టి ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే 2 + 3x ఈక్వల్ టు 62, 3x ఈక్వల్ టు 62 మైనస్ 2 60, x ఈక్వల్ టు 60/3 20. సో ఎక్స్ వాల్యూ 20 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ సమ్, ఇక్కడ ఇచ్చిన 40 డిగ్రీస్, నెక్స్ట్ 6x + 2 డిగ్రీస్ ఇది ఒక లైన్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ 90 డిగ్రీస్ ఇచ్చేసారు కాబట్టి ఖచ్చితంగా పైన ఉన్నటువంటి యాంగిల్ మనకి 90 డిగ్రీస్ అవుతుంది. అంటే 40, 6x + 2 ఆ టూ యాంగిల్స్ కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ని ఇండికేట్ చేస్తున్నాయి. So 40 plus 6x plus 2 equal to 90 degrees. 6x
ప్లస్ 42 ఈక్వల్ టు 90, 6x ఈక్వల్ టు 90 మైనస్ 42, 90 మైనస్ 42 48. సో ఇంటూ 6 కాబట్టి ఆర్హెచ్ఎస్లోకి వేస్తే డివైడెడ్ బై 6, 48/6 ఈక్వల్ టు 8. సో x ఈక్వల్ టు 8 degrees. Next, third question. In the given figure, lines AB and CD intersect at O if angle AOC plus angle BOE equal to 70. Angle BOD equal to 40 degrees. Find angle BOE and reflex angle COE. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ యాంగిల్ BOD ఈక్వల్ టు 40 degrees ఇచ్చారు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ BOD అండ్ యాంగిల్ COA లేదా AOC ఈ 2 యాంగిల్స్ కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇది 40 degrees అయితే ఇది కూడా 40 degrees అవుతుంది. ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOE ఈక్వల్ టు 70. అంటే యాంగిల్ AOC ఈ యాంగిల్ 40 degrees అండ్ యాంగిల్ BOE అంటే ఈ యాంగిల్, ఇవి రెండు కూడా ప్లస్ చేస్తే ఈక్వల్ టు 70. మనకి యాంగిల్ AOC ఈక్వల్ టు 40 అని తెలుసు. సో 40 ప్లస్ యాంగిల్ BOE ఈక్వల్ టు 70 degrees. సో యాంగిల్ BOE కావాలి అంటే 40ని ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే 70 మైనస్ 40 దట్ ఈక్వల్ టు 30. అంటే ఇక్కడ యాంగిల్ 30 degrees. సో మనం యాంగిల్ BOE వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం 30 degrees అని. నెక్స్ట్ యాంగిల్ COEకి రిఫ్లెక్స్ యాంగిల్ కావాలి. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ని 360లోంచి మైనస్ చేస్తే ఎంత వస్తుందో అది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. సో అందుకోసం యాంగిల్ COEని ముందుగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. యాంగిల్ COE ఎలా తెలుస్తుంది చూడండి ఒకసారి. AB అనేది లైన్. సో ఈ టోటల్ యాంగిల్ 180కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇది 40, ఈ యాంగిల్ మనకు తెలియదు, ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఇది 30 అంటే 40 ప్లస్ యాంగిల్ COE ప్లస్ 30 ఈక్వల్ టు 180 degrees. లైన్ ఫామ్ చేస్తుంది కాబట్టి లైన్ మీద మనకి 180 degrees యాంగిల్ ఉంటుంది. సో 180 degrees. సో యాంగిల్ COE ఈక్వల్ టు 40 ప్లస్ 30 70, ఆర్హెచ్ఎస్లో పంపిస్తే మైనస్ 70, 180 మైనస్ 70 ఈక్వల్ టు 110 degrees. సో ఈ యాంగిల్ మనకి 110 degrees. రిఫ్లెక్స్ యాంగిల్ COE అంటే ఈ యాంగిల్ కాకుండా COE యాంగిల్ కాకుండా మిగిలిన యాంగిల్ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే 110 కాకుండా మిగిలిన యాంగిల్ అంతా కావాలి అంటే 360లోంచి 110ని మైనస్ చేయాలి. సో రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ COE ఈక్వల్ టు 360 మైనస్ 110 దట్ ఈక్వల్ టు 250 degrees. నెక్స్ట్ ఫోర్త్ సమ్. ఇన్ ది గివెన్ ఫిగర్ XY and MN intersect at O if angle POY equal to 90 degrees and A is to B equal to 2:3, find C. ఇక్కడ యాంగిల్ POY ఈక్వల్ టు 90 degrees ఇచ్చేసారు. సో XY అనేది ఒక లైన్ కాబట్టి AB యాంగిల్స్ రెండింటిని ప్లస్ చేస్తే మనకి 90 degrees వస్తుంది. అంటే A, B అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. A ప్లస్ B ఈక్వల్ టు 90 degrees అండ్ ఇచ్చిన రేషియో మనకి A is to B ఈక్వల్ టు 2:3. సో టోటల్ పార్ట్స్ 5 parts. సో ఏ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు మనకి 2/5 ఇంటూ 90 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏ యాంగిల్ వస్తుంది. అదే B యాంగిల్ కావాలి అనుకుంటే B ఈక్వల్ టు 3/5 ఇంటూ 90 దట్ ఈక్వల్ టు 54 degrees. సో B ఈక్వల్ టు 54 degrees. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే MN లైన్ని ఆ యాంగిల్ని ఇండికేట్ చేస్తున్నాయి. BC యాంగిల్స్ రెండు కూడా. అంటే B ప్లస్ C ఈక్వల్ టు 180 degrees, B ఈక్వల్ టు 54 degrees, B ప్లస్ C ఈక్వల్ టు 180 degrees. కాబట్టి B బదులుగా 54 రాస్తే 54 ప్లస్ C ఈక్వల్ టు 180, C ఈక్వల్ టు 180 మైనస్ 54 దట్ ఈక్వల్ టు 126. మీరు వేరే విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ యాంగిల్ B అండ్ యాంగిల్ YON ఈ 2 యాంగిల్స్ కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇక్కడ B యాంగిల్ ఇక్కడ B యాంగిల్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఇది 54, ఇది 54, మొత్తం టోటల్ యాంగిల్ 360 అవుతుంది. సో 360లోంచి ఈ యాంగిల్స్ అన్నింటినీ మైనస్ చేస్తే మనకి C వాల్యూ వస్తుంది. ఎలా చేసినా మనం కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో థ్యాంక్ యూ.